25కి 25 పార్లమెంటు ఇచ్చారే అనుకుందాం. ఒకవేళ 25 పార్లమెంట్తోనే మొత్తం అయిపోతుందా ఈ దేశంలో? కనీసం ఇప్పుడు ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. 25 పార్లమెంట్తో కనుక సాధించగలిగితే ఆల్మోస్ట్ టీడీపీ దగ్గర 20 పార్లమెంట్ ఉన్నాయి. ప్రభుత్వంలో ఉంటూనే పోరాడి వాళ్ళ చేతగాక ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇంక 25 పార్లమెంట్ ఇంకొక మాట కూడా మేడం, ఒక బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఉండటం వల్లనే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురిచ్చింది అంటాను నేను. అధికార పక్షం ఎలాగన్నా ఉండండి, వాళ్ళని అనునిత్యం ముళ్ళుకరతో పొడుస్తూ కరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉండాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అయ్యుండుంటే ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేదే కాదు. మీ ఎంతసేపటికి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో ఏమన్నా అడిగితే ఆ ఫైళ్ళుగా సంతకాలు పెట్టమాకండి, రాష్ట్రానికి మేళ్లు చేయమాకండి, నేను అక్కడేం ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాల గురించి నేను అడగను, నో ప్రాబ్లం. ఆ చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టినంత కాలం రాష్ట్రానికి మేలు జరగదు కాబట్టి నెక్స్ట్ నేను అధికారంలోకి రాగలుగుతా అని బీజేపీతో మీరు స్నేహం చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేసి రాష్ట్రాన్ని మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మోసం చేసిందని మాట్లాడతారంటే అది ప్రతిపక్ష పార్టీ యొక్క దివాళా కోరుతారు అంట నేను. రైట్. అంటే ఒక్కసారి మనం బండా శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ మనం వెళ్దాము. సో శ్రీనివాస్ గారు మొత్తం చూశారు, జగన్ చేసిన కామెంట్స్ విన్నారు, కాపీ కొట్టారు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కాపీ కొట్టకూడదని రూల్ ఏమీ ఉండదు, అటు ఇటు ఎవరు చేసినా ప్రజల సంక్షేమం కోసమే చేస్తారు, లేదు అంటే ఏదైనా సరే సామాన్య వృద్ధులు మహిళలు ఈ కేటగిరీస్ బేస్డ్ గానీ నిర్ణయాలు ఉంటాయి, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా. కాపీ కొట్టారు, ఇది నా బడ్జెట్ లేకపోతే దున్నా అని ఇలాంటి పర్సనలైజ్డ్ కామెంట్స్, అసలు ఈ కామెంట్స్ ని ఎలా చూస్తారు? ఈ లాజిక్ అసలు కరెక్టేనా? రాజకీయ పార్టీలు వాళ్ళ వాదాలు వాళ్ళ చెప్తారనుకోండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళని డిఫెన్స్లో పడేట్టుగా చేస్తారు, అది వాళ్ళ నైపుణ్యం, దాన్ని మనం మాట్లాడకూడదు. నేను ఇక్కడ మాట్లాడగలుగుతుందంటే ఈ కాపీ వ్యవహారం అంటే చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఈ కాపీరైట్ యాక్టు, పేటెంట్ చట్టాలు ఇవన్నీ కూడా చివరికి ఎన్నికల ప్రణాళికలకి ఇచ్చే హామీలకు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మనకి ముందు రోజుల్లో. ముందే ముద్రేసుకొని మేము ఇచ్చాము హామీ కాబట్టి ఇది పేటెంట్ రైట్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పోటాపోటీ కాటా కుస్తీ వల్ల. ఓ మాట చెప్తానండి, నేను 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ టైంలో వచ్చినప్పుడు పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధి కార్యక్రమాలు ఉండేది. అభివృద్ధి కార్యక్రమాల మీదనే చాలా రోజులు నడిచింది. అభివృద్ధి అంటే ఆ రోజుల్లో పెద్ద ఫండ్స్ ఉండేవి కాదు. ఒక నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టారంటే ఒక 25 ఏళ్ళు కట్టేవాళ్ళు, అట్లా 25-30 ఏళ్ళు. అయితే ఈ లోపల ఏమైందంటే అనేక రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్లు వచ్చినాయి. అప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలని రూపొందించి త్వరగా ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలనే ఒక కాంపిటీషన్ వచ్చిందండి. ఆ కాంపిటీషన్లోంచి ఆఫ్ షూటే ఈ సంక్షేమ పథకాలు. ఇప్పుడు మామూలుగా మనం ఎప్పుడూ చెప్పుకున్నా కూడా ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం చెప్తాం కదా. ఒకప్పుడు తమిళనాడు మద్రాసు రాష్ట్రం అనేవాళ్ళు, అక్కడ అసలు యాక్చువల్గా వాళ్ళు పెట్టారు ఇది రూపాయికి పడి బియ్యం అని చెప్పి మొట్టమొదటి స్టార్ట్ అయింది అక్కడ. అప్పటికి ఇంకా రామారావు గారు సినిమాలో నటిస్తున్నారు. తర్వాత ఇది క్రమక్రమంగా ఎలా తయారైపోయిందంటే ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు ఎవరూ దీన్ని ఒక ఓట్ బ్యాంక్ కింద పరిణమించలేదు. పాపం బీదవాళ్ళు ఎదిగి పైకి రావడానికి చాలా టైం పట్టేట్టుంది. ఈ లోపల వాళ్ళని ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అయ్యేదాకా మీరు ఆగాలంటే ఆగలేదు కనుక వాళ్ళకి తాత్కాలికంగా కొంత సాయం అందిద్దాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అనేవారు చూసారా, కాలే కడుపుకు ముందు గంజి పెట్టాలి కానీ మీరు ఊరికే ఇవన్నీ చెప్తూ కబుర్లు చేస్తే ఎట్లని ఆయన అని 2 రూపాయల కిలో బియ్యం పెట్టడానికి అదే కారణం ఆయన. కాబట్టి ఈ లోపల ఏం చేశారంటే ఈ విధంగా నివేశన స్థలాలు ఇవ్వటం, గూడు లేని వాళ్ళకి అప్పుడు ఇల్లు కట్టే ప్రణాళిక లేదండి, ఓన్లీ నివేశన స్థలాలు. ఆ నివేశన స్థలాలు కూడా కొనిచ్చే పద్ధతి లేదు. ఊళ్ళల్లో ఖాళీగా పడున్న బంజరు భూముల నుంచి బంజరు పొలాలను బంజరు స్థలాలే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ కేటాయింపులకే చాలా ముక్కువ చిక్కడైపోయేవాడు ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితి నుంచి తర్వాత నెమ్మదిగా ఈ ఇందిరా ఇళ్ల పేరుతోటి పథకాలు ఇల్లు కట్టడం, తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చి పక్కా ఇళ్ల పథకం. ఆ పక్కా ఇళ్ల పథకం ఇవాళ ఏమైందంటే భవంతుల స్థాయి దాకా వెళ్ళింది. ఇప్పుడు 2 బెడ్రూమ్ ఏదో వచ్చింది చూసారా, ఇది ఇక్కడ తెలంగాణలో ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట ఈ సంక్షేమ పథకాలు. దాంతో అప్పటిదాకా కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే పరిమితమైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళు కూడా వాళ్ళ కన్ను కూడా దీని మీద పడింది. ఇదేదో చాలా బాగుంది అందరం దీంట్లో చేరిపోతే ఆ విధంగా మిస్యూజ్ మొదలైందండి. మిస్యూజ్ మొదలైన తర్వాత ఒకటేమో గవర్నమెంట్ డబ్బుతోటి కొంత చేసే కార్యక్రమం. మరి ఈ రోజు మీరే అంటున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొదలు పెట్టారు, లేకపోతే ఎవరి ఎండ్ ఆఫ్ ద డే ఎవరి టార్గెట్ అయినా ప్రజల సంక్షేమము రోజులు పోయినాయి. సరే పోనీ ఓకే, ఓట్ బ్యాంక్ పోనా లబ్ధి చేకూరాలి, వాళ్ళకి బెనిఫిట్స్ అందాలి అన్నప్పుడు నావి కాపీ కొట్టారు అనేది లాజిక్ కరెక్టా? చంద్రయ్య గారు నేను మొట్టమొదటి చెప్పాను, ఈ చివరికి ఏ రోజు వస్తుందంటే అని చెప్పా కదా మీకు, ఏదో ఒక రోజు రాబోతుంది. ఆ రోజున
చివరికి ఎలక్షన్ మేనిఫెస్టోలు ఈ ఇచ్చే హామీలు బహిరంగ సభలు ఇచ్చే హామీలకు కూడా పేటెంట్ రైట్లను కాపీ రైట్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పా కదా నేను. ఇదంతా మొదలైంది అక్కడ కదా, చర్చ మొదలు పెట్టినప్పుడే నేను చెప్పాను ఈ రకం దుస్థితి రాబోతోందని కూడా చెప్పాను. ఎందుకంటే దీంట్లో కారణం ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు హామీలు ఇచ్చే కార్యక్రమం పెట్టిన తర్వాత మీరు కాపీ కొట్టారు, మేము కాపీ ఇవాళ ఇంకొకటి కూడా అన్నారు 2000 నేను మళ్ళీ 3000 చేస్తానంటే ఈ పెంచడంలో కూడా ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉందంటారా? కాదండి, ఇదే ఫ్రస్ట్రేషన్ కాదు, ఇది రేపు పొద్దున ప్రతి వాళ్ళకి ఇది ఒక బంగారు బాత అయిపోయిందండి. కానీ మనకు ఆర్థిక ఇప్పుడు మనం చెప్తానండి, ఇక్కడ రైతు బంధు పథకం పెట్టారు, ఎలక్షన్లో గెలిచి చూసేసరికి ఒక పక్కన పొరుగు రాష్ట్రంలో కనపడుతోంది, వెంటనే ఢిల్లీలో దాన్ని ఇంకో పేరు మార్చి 6000 ఇచ్చే కార్యక్రమం ఒకటి పెట్టారు. ఇవన్నీ ఏంటంటే ఇమిటేషన్స్, హౌ టు విన్ ఎలక్షన్ కిందకి పోతున్నాయి. నేను చెప్పేది ప్రజల సంక్షేమాన్ని ఒక పక్కన కనిపెడుతూనే రెండో పక్క పార్టీ సంక్షేమాన్ని కూడా చూసుకుంటే ఒక కార్యక్రమం మొదలైంది. దీంట్లో ఎవరిని తప్పటి పరిస్థితి, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. కాబట్టి ఇది మరీ ఎక్కువ దూరం పోకుండా ఎక్కడో చోట అడ్డుకట్టపడకపోతే చివరికి అభివృద్ధికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి పెట్టడానికి ఇక్కడ డబ్బులు మిగలవు, అంతా ఈ సంక్షేమానికే పోతాయి. సంక్షేమం వద్దంటాను నేను, ఎందుకంటే బీదవాళ్ళని కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈ రకమైనటువంటి కాంపిటీషన్లో ఏదన్నా అనర్థాలు జరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం. న్యూస్ రూమ్ చర్చకు తిరిగి స్వాగతం. సో బండారు సత్యనారాయణ మూర్తి గారు మీరేం చెప్తారు? జగన్ మాట్లాడుతున్న దానికి సంబంధించి కూడా అందరూ మాట్లాడారు, ఒపీనియన్ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఏ పార్టీకైనా ప్రభుత్వానికైనా అటు ఇటుగా మారుస్తాము, ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఇది మామూలుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పసుపు కుంకుమ పేరుతో కొత్త డ్రామా అని, లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కూడా తాకట్టు పెట్టారని, బీజేపీతో పోరాటం చేస్తున్నట్లు డ్రామా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం తను ఏం చేయాలనుకుంటున్న దానికి సంబంధించి డైనమిక్స్ కూడా మనకి ఇండైరెక్ట్ గా అక్కడ ఈ రోజు సభలో కనిపించిందని చెప్పొచ్చు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఈ రోజు జరిగిన ఏదైతే సభలో ఫ్లెక్సీలు కూడా మనం నోటీస్ చేసాం. మీరు గతంలోనే జయహో బీసీ అని చెప్తే ఈ రోజు ప్రత్యేకించి జగన్ గొర్రెపిల్లని పట్టుకున్న ఫ్లెక్సీలు కూడా చూసాం. అంటే బీసీని ఆకర్షించే ఓవరాల్ గా అన్ని కూడా డైనమిక్స్ రాజకీయ పరిణామాలకి మారబోయే సంకేతంగా 1 by 1 హోరాహోరీ పోర్కి సంకేతంగా చెప్పచ్చా? మరి దేనికైనా విశ్వసనీయత ఉండాలి, అనుభవం ఉండాలి, రెండోది చిత్తశుద్ధి ఉండాలి. నేను ఒకటి అడుగుతున్నాను, ఆయన ఏమన్నాడు ఈస్ట్ గోదావరి టూర్లో కాపు రిజర్వేషన్ సాధ్యం కాదన్నాడు. మేము సాధ్యం అన్నాం, ఇవాళ 5% గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో 5% ఇచ్చాం, అది సాధ్యం. రుణమాఫీ సాధ్యం కాదన్నాడు, 22,000 కోట్లు రుణమాఫీ చేసాం, 1,50,000 రూపాయలు లోపు మాఫీ చేసాం. పసుపు ఇంకో ఆయన అనౌన్స్ చేయలేదు, 1000 రూపాయల పెన్షన్ ఆయన అనౌన్స్ చేయలేదు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తాం అనౌన్స్ చేసిన మేనిఫెస్టో మాది, దాన్ని అమలు చేసాం. 4 ఏళ్ళు అమలు చేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వం ఉన్నాం కనుక దాన్ని పెంచడం జరిగింది. అంచేత ఇతను అవగాహన లేకుండా ఏవేవో నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే కాపు రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయాలా, దాన్ని నో అన్నాడు. రుణమాఫీ నో అన్నాడు, 1000 రూపాయలు నో అన్నాడు. ఏదైతే డ్వాక్రా రుణమాఫీ మేము ఆ రోజు 1,00,000 అనౌన్స్ చేసాం, ఇవాళ పెంచాం. జరుగుతున్న పథకాల్లో అమౌంట్ పెరుగుతున్నాయి, కొత్త పథకాలు కావు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ తలక ఆయిపట్టు. ఎన్టీ రామారావు ఇచ్చిన మాకు ఒక ఆయుధం ఇది. ఆ రోజు ఎన్టీ రామారావు ఇచ్చిన పథకాలు కొనసాగిస్తున్నాం. మీరేం చేశారు? మాట్లాడితే వాళ్ళ నాన్న పేరు చెప్తాడు, ఆ నాన్నగారు ఎక్కడ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ, అది పక్కన పెట్టండి. మీ నాన్న ఏం చేశాడు? ఇందిరమ్మన పేరు చెప్పి తెలుగుదేశం పార్టీకి గృహాలకి పేమెంట్లు చెప్పి జేబులు లాక్కున్నాడు. ఆదర్శ రైతు అని పేరు చెప్పి దొంగలు వేశాడు. వాళ్ళందరూ మీతో ఉన్నారు ఈవేళ. తర్వాత పెన్షన్ మేము వాళ్ళు 70 రూపాయలు పెడితే నువ్వు 200 రూపాయలు చేసావు, అది నీ కొత్త పథకమా? ఇందా ఈ పెన్షన్స్ ఎవరు పెట్టారు? ఎన్టీ రామారావు గారు 83లో వచ్చిన తర్వాత వితంతువుకి వికలాంగుడికి వృద్ధుడికి పెట్టాం, అది కొనసాగుతున్న ప్రక్రియ. నువ్వు మీ ఆలోచన ఏమిటి? అసలు మీ మేనిఫెస్టో ఏమిటి? మీరు కొత్తగా రూపొందించిన పథకాలు ఏమిటి? ప్రతిదీ స్వామి చెప్పినట్టు మీరు 2,000 రూపాయలు అంటే ఆయన 1000 రూపాయలు అంటాడు. రెండోది అవగాహన లేదమ్మా. పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్ అంటే అర్థం ఏంటి? వృద్ధుడు వార్ధక్యం అయిపోయిన తర్వాత ఎవరికైనా రిటైర్మెంట్ ఉన్న తర్వాత పెన్షన్స్ ఇస్తాం, అంతే కదమ్మా. వృద్ధుడికి పెన్షన్ ఇస్తాం, నేనంటాడు 40 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానంటాడు. 40 ఏళ్ళ యువకులకు పెన్షన్ ఇస్తామమ్మా, ఉద్యోగం ఇస్తాం, ఉపాధి ఇస్తాం. 40 ఏళ్ళ యువకులు కూడా పెన్షన్ కోరుకోరు, ఉద్యోగం కోరుకుంటారు, ఉపాధి కోరుకుంటారు. అది కూడా అవగాహన లేని ప్రతిపక్ష నాయకుడు. మా కర్మది. 40 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామంటాడు. ఎవరికి ఇస్తామా పెన్షను? వృద్ధాప్యం వచ్చినప్పుడు వికలాంగుడికో భర్త చనిపోయిన పాప ఆ దౌర్భాగ్య వితంతువుగా ఇస్తాం. అది కూడా అవగాహన లేకుండా అంటే 40 ఏళ్ళ పెళ్లి వితంతు కాకపోయినా పెన్షన్ ఇచ్చేస్తాడా? అంటే ఏమిటి అది అవగాహన లేదన్నమాట. అంతే అది కేవలం అధికారం, ఆ కేసును మాఫీ చేసుకోవాలా, ఓ పక్క శుక్రవారం కోర్టుకు వెళ్ళాలా, ఇదంతా ఇరిటేషను, నిరాశ, నిస్పృహ.
రేపు సెంట్రల్లో ఏమవుతుందో తెలియదు, ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. దీనికి బీజేపీని విమర్శిస్తానంటాడు, లోపాయకారిగా ఆల్ మేనిఫెస్టో అమలు చేస్తూ ఉంటాడు, కాంగ్రెస్ విమర్శిస్తాడు, ఫెడరల్ ఫ్రంట్ అంటాడు. ఈ ఫ్రంట్ ఎక్కడ ఉందో తెలియదు. కేసీఆర్తో సలహాలు తీసుకుంటాడు, ఓ పక్క తెలంగాణ సపోర్ట్ చేస్తాడు, ఆంధ్రాని విమర్శిస్తాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆంధ్ర మాట్లాడడం అంటే అసలు ఇక్కడున్న ఇబ్బంది ఏమిటి? ఇవాళ ప్రజలు పసుపు కుంకుమ చూశారు నిన్న మొన్న గ్రామాల్లో. మహిళలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేసి అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి వాళ్ళు తీసుకున్నారు. ఒక మహిళా సాధికారత, ఒక ఇన్కమ్ ఓరియంటేషన్, బలం, ఒక స్త్రీ శక్తిని బలం చేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆ దృష్టిలో మేము వెళ్తే ఏమిటమ్మా భాష, అదేనా భాష చదువుకున్నావు నువ్వు? రైట్. రామకృష్ణ గారు మీరేం చెప్తారు? ఇరు పార్టీలు హోరాహోరీగా. చంద్రిక సార్ ఒక్క నిమిషం, నేను మీతో మళ్ళీ మీ ఒపీనియన్ తీసుకుంటాను. ఒకసారి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఇరు పార్టీలు టీడీపీ కానీ లేకపోతే వైసీపీ కానీ హోరాహోరీగా మేము ఇచ్చామంటే మేము ఇది చేస్తాము, లేకపోతే మేము ఇది చేయబోతున్నాం, మాది కాపీ కొట్టారో, లేకపోతే చాలా సీరియస్ గా వెళ్తున్నారు, ఒకళ్ళొకరికి ఇది వెళ్తోంది. మీరు ఎట్ ద సేమ్ టైం జగన్ కూడా ప్రత్యేక హోదా ఎవరికి ఇస్తారో వాళ్ళకి చేస్తాను ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. మీరు ఒక పక్క ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, వాళ్ళు కాపీ కొట్టుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు వెళ్తున్నారు. మరి మీరు జనంలోకి కేవలం ప్రత్యేక హోదా అంశంతోనే వెళ్తారా? మీరు ఎటువంటి హామీలతో మీరు వెళ్దాం అనుకుంటున్నారు? మీరు కూడా ఉన్నారు కదా ఎన్నికల బరిలో, రేపు ఏపీలో 175 మీరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో ఒక వినూత్నమైన ఆలోచన, వినూత్నమైన స్కీమ్ అన్నారు. మాకు వినూత్నమైన ఆలోచన, వినూత్న స్కీమ్ రైతులు ఈ రోజు డిస్ట్రెస్ లో ఏదైతే ఉన్నారో దానికోసంగా రైతులకు దేశవ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించే త్వరలో మీకు 1 వీక్ లో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. 7 కోట్ల యువతకి ఉద్యోగం కల్పించేదానికి స్కీమ్ ఒకటి కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది. ఆ స్కీమ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అన్న అధికారంలో ఉంటూ వాళ్ళు ఆలోచన చేస్తున్నారంట. దాన్ని రాహుల్ గాంధీ కాపీ కొట్టి చెప్పేశాడంట పబ్లిక్ లో. రాహుల్ గాంధీ కాపీ కొట్టి పబ్లిక్ లో చెప్పేస్తే మీరు అమలు చేయకుండా ఎంత అంటే సో సిల్లీ అండ్ ఫన్నీ వీళ్ళు మాట్లాడే అన్ని కూడా. మీరు 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు, అది కూడా మళ్ళీ అధికారంలో ఉన్న 4.5 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ వచ్చి బయట ప్రకటన చేశాడు అని మాట్లాడుతున్నారు. సో ఈ కాపీ కొట్టాలు, కట్ కాపీ పేస్ట్ అన్ని పక్కన పడేస్తే ఒక్కసారి మీ దగ్గరికి కూడా వస్తాను నేను. ఒకసారి లెట్ హిమ్ కంప్లీట్. ఎండ్ ఆఫ్ ది డే విశ్వసనీయత అనేది గతంలో మా యూపీఏ 1 హయాంలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. రైతుకి మళ్ళీ రుణమాఫీ చేయడానికి మేము హామీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు నమ్ముతాడు. ఎందుకంటే మేము ఆల్రెడీ చేసి చూపించాం కాబట్టి ఎస్ రాహుల్ గాంధీ అయితే చేయగలుగుతాడు అని నమ్ముతాడు. ఎక్కడ ఇబ్బంది ఉందో, ఏం చేస్తే దేశం బాగుపడుతుందో అని ఆలోచించి మనం దానికి సంబంధించిన హామీ ఇవ్వాలి తప్ప అవతలోడు ఏదో చేస్తున్నాడు కాబట్టి వేలం పాటలాగా దానికి ఇంకొంచెం కలిపి నేను చేసేస్తే ఈ ఓట్లు దండుకోవచ్చు అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అంటాను. ఉదాహరణకి బీహార్ వెళ్ళారు, ఒక వేలం పాట పాడేశారు. 70,000 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు, 1,25,000 కోట్లు ఏంటి నాకు అందరికి ఓట్లు అన్నారు మోడీ గారు. వేసారా బీహార్ ప్రజలు? ఆ రోజు ఓట్లు వేయలా. సో ఇలాంటి వేలం పాటలతో మనం ప్రజలు ఓట్లు కొనుక్కునే ఆలోచన మానేసి నిజమైన ఇబ్బంది ఎక్కడుందో గుర్తించి అక్కడ ఆ సెక్టార్ని అభివృద్ధి చేసే ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారనేది మా భావన. మీరెలా వెళ్తారు ఈసారి ప్రజలకు? ఎస్ చెప్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చెప్తున్నాము, యువతకి స్కీమ్ చెప్పబోతున్నాము. తర్వాత ఈ ఆల్రెడీ 3 స్టేట్స్ లో రుణమాఫీ చేసి చూపించాము. రైట్. సో కర్ణాట ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, మీరు విన్నారు. సో ఇందాక నుంచి మీరు రేజ్ చేశారు, ఏమంటారు? విన్నాను. ఓకే. రామకృష్ణ గారు చాలా ఫన్నీగా, చాలా హాస్యాస్పదంగా ప్రజలు తప్పుదావు పట్టించుగా మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు రైతుల రుణమాఫీ మొన్న మీరు చెప్పిన మన్మోహన్ సింగ్ గారి సమయంలోనే కాదు, మన ప్రధానమంత్రి సమయంలోనే కాదు, విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆనాటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దేవీలాల్ గారు దేశవ్యాప్తంగా రుణమాఫీ ప్రకటించారు. ఒకసారి మనం చరిత్ర తెలుసుకోవాల్సి ఉందండి. మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. 70 సంవత్సరాల తర్వాత కూడా ప్లీజ్ 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు దేశ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో మీరు 48 సంవత్సరాలు పరిపాలించిన మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? మీరు ఇందాక కాపీ గుర్తు అంటుంది. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నారు, మీరు బినామీ చట్టం ఎందుకు తీసుకురాలేదండి? ఈ రోజు బినామీ చట్టం తీసుకురావడం ద్వారా దేశంలో ఎటువంటి మార్పు తీసుకొస్తున్నామో మీరు గమనించడం లేదా? మీరు బినామీ చట్టం తీసుకురావాలనుకున్నప్పుడు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులు అడ్డవేశారమ్మా, బినామీ చట్టం ఇస్తే మేము దాచుకున్న ఆస్తులన్నీ కూడా మీరు తీసేసుకుంటారమ్మని చెప్పారు. బినామీ చట్టాన్ని గురించి మీరు ఎందుకు తీసుకురాలా? ఈ రోజు ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ తీసుకొచ్చి దేశంలో మొండి బకాయిలు 3 లక్షల కోట్ల రూపాయల్ని మొండి బకాయిలు తీసుకొచ్చారు. ఈ రోజు గర్వంగా చెప్పుకోగలం. మీరేం సాధించారు? అంటే ఇప్పుడు మన టాపిక్ ఏమిటంటే ఇది చంద్రిక
ఆయన రామకృష్ణ గారు నా మీద ఆరోపణలు బీజేపీ మీద ఆరోపణలు చేశారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సరే నాకుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే ఆయన జగన్ ఆరోపణ సరే కూర్చోలేరు కదా. మరి ఇందాక మీరు జగన్ కామెంట్స్ విన్నారు ఒక్క నిమిషం ఆయన కామెంట్స్ సరే ఇందాక మీరు Yes, జగన్ yes, కామెంట్స్ చెప్పండి. విన్నారు ప్లే చేశాము జగన్ కామెంట్స్ లో కూడా ఆయన ఏమన్నారు ఆయన కాని హయాంలో ఆయన బడ్జెట్ లో చంద్రబాబు ప్రవేశపెట్టారు ఇవన్నీ చేస్తున్నారని అన్నారు మొన్న పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మరి నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లెవెల్స్ లో కూడా రిబేట్ ఇస్తూ చెప్పారు మరి అప్పుడు ఎవరు ఏమీ మాట్లాడలేదు కదా ఇప్పుడు కాపీ కొట్టారు లేకపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రత్యేక హోదాకి సంబంధించి చంద్రబాబు తాకట్టు పెట్టారని అంటున్నారు కానీ అదే ప్రశ్న మోదీకి సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ఎక్కడా మాట్లాడలేదు మిమ్మల్ని అడగటం లేదు చంద్రబాబు అడుగుతున్నారు కానీ ఆయన మిమ్మల్ని ఎక్కడ అడగటం లేదు ఎందుకు ఇవ్వరు అని నేను అది ఆయన సమాధానం చెప్పాలి మమ్మల్ని ఎందుకు అడగడం లేదు అడిగితే మేము సమాధానం చెప్తాం దానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నేను అంటే ఇప్పుడు అందరూ అనేది మళ్ళీ అట్ ద సేమ్ టైం బాల్ కోర్ట్ లో వచ్చి ఆగి మీరు ఆయన ఒకటి అనేది కదా పాయింట్ లేదా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు ఒకటైనట్టు మేము ఒకటి కాలేవాలండి ఇప్పటిదాకా బండారు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీని చాలా తీవ్రంగా విమర్శించారు రాజశేఖర రెడ్డి గారు హయాంని ఇళ్ళు ఏ విధంగా కట్టారు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన అయితే ఒకసారి ఇక్కడ మనం బండారు సత్యనారాయణ మూర్తి గారితో ఒకసారి మాట్లాడతాం బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆయన అన్నది విన్నారు కదా బీజేపీతో పోరాటం చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నారు చంద్రబాబు ప్రత్యేక హోదాకు సంబంధించి తాకట్టు పెట్టారని అంటారు మీరేం చెప్తారు ఆయన మరి ఇలా అంటున్నారు కదా ప్లీజ్ ఐ హావ్ నాట్ కంప్లీటెడ్ మై పాయింట్ నేను చెప్పింది సార్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి మీకు ఆయన సమాధానం చెప్తారు ఆంజనేయుడు మాట వినాలి ఆంజనేయుడు ఒక మాట వినాలి ఒక్క మాట ఆంజనేయుడు ఒక మాట నండి కాంగ్రెస్ లో ముగ్గురు ముఖ్యమంత్రి ఉన్నారు ఒకరు రాజశేఖర రెడ్డి రెండు రోసయ్య మూడు కిరణ్ కుమార్ మేము కామెంట్ చేస్తుంది దొంగల ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తెలుగుదేశం పక్కన పెట్టండి ఈ దొంగ ఎవరైతే ఈ ఇల్లు మాఫీ చేసింది కిరణ్ కుమార్ రోసయ్య గారు కారు అది కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యతిరేకించిన మేము చెప్పేది ఈ దొంగతనం ఈ రకమైన లాలూటి ఇందా చెప్పాడు కొన్ని పేపర్లు కొన్ని ఎల్లో పేపర్లు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఏమిటి చెప్పండి సాక్షి రాజశేఖర అవినీతి కాదా సరిగానికి కొడుకు కేసులో ఇరుక్కోలేదా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు రాజశేఖర టైంలో కదా కోర్టులు వచ్చినాయి అది కిరణ్ కుమార్ రోసయ్య కాదు కదా నేను అలా కాంగ్రెస్ అంటాను నేను పేరు చెప్పను అందుకే నేను కాంగ్రెస్ అనలేదు ఇదంతా ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించింది రాజశేఖర రెడ్డి అది కొడుకు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్ గా మొత్తం చర్చ విన్నారు అందరిది విన్నారు ఎవరు ఎటు తిరిగినా మొత్తం పాయింట్ అక్కడికే వచ్చి సో ఎలా చూడాలంటారు రాజకీయంగా రేపొద్దున చంద్ర గారు వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ఏ గవర్నమెంట్ ఎంత చేసినా కూడా మనం అభ్యంతర పెట్టాల్సింది నిజంగా ఇంకా వారు చెప్పినట్టు 70 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా ఇప్పుడే ఉంది అంటే నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతే వాళ్ళకి మంచి భరోసా ఇచ్చినట్టు వాళ్ళు జీవనం గడపడానికి ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలు నెగ్లెక్ట్ చేసినా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఆ 2,000 రూపాయలు అనేది పెద్ద మంచిదే వచ్చే మమ్మల్ని తీసుకురండి మేము 3,000 ఇస్తాను అది కూడా కానివ్వండి నేను కాదంటారు ఎందుకంటే వాళ్ళకి బీదవాళ్ళకి ఇస్తారు ఒక మంచిని కాపీ కొట్టినప్పుడు తప్పు లేదండి వాడు పరీక్ష రాస్తూ 2x2 3 అని రాసేయడం కూడా అది కాపీ కొట్టి తప్పు 2x2 4 అని రాసిన వాడిని కాపీ కొట్టామనుకో మంచిగా 2 మార్కులు పడతాయి కాపీ కొట్టేటప్పుడు కూడా మంచిది తీసుకోండి ఎవరి దగ్గర మంచిది ఉంటే స్వీకరించండి ఇప్పుడు ఎవరో ఒక 1,000 ఇస్తా ఉన్నారు మీరు 2,000 ఇచ్చారు కదా సంతోషం ఇంకో రోజు 3,000 ఇస్తా ఉన్నారు మంచికైతే తప్పదు కానీ పనికి మన వాడికి వాళ్ళ ఓటర్కి 500 ఇచ్చారని మనం 1,000 ఇవ్వటం వాళ్ళు 1,000 ఇచ్చారని మనం 2,000 ఇవ్వటం ఈ రకమైన కాంపిటీషన్ ఇవి నావి అనడం కూడా ఎంతవరకు కరెక్ట్ నేను వస్తాను నా బడ్జెట్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఇది నా బడ్జెట్ అనడం కూడా కరెక్టేనా అసలు లాజిక్ కూడా కరెక్టేనా కదండి ఏ గవర్నమెంట్లో అయినా కూడా వాళ్ళు ఏంటంటే నాని చెప్పుకోకపోతే వాళ్ళకి ప్రతిదీ క్రెడిట్ తీసుకోవాల్సిన వాళ్ళకి అవసరం ఉంది అందుకే చెప్పాను రాజకీయ నాయకులు వాళ్ళ వాదాలు వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పుకుంటారు తప్పు కూడా లేదు వాళ్ళ పార్టీ కదా వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఆ క్రెడిట్ తీసుకోవడంలో కూడా మంచి చేసి క్రెడిట్ తీసుకోండి ఇప్పుడు ఆఫీసర్ని విదేశాలకు పంపిస్తారండి అక్కడ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామని వాళ్ళు వచ్చి అక్కడ మంచి నేర్చుకోవచ్చు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనుకోండి మనకు కూడా మంచిదే ఎక్కడైనా ఒక మంచి జరుగుతుంటే దాన్ని మీరు స్వీకరించండి దాన్ని కాపీ కొట్టినా కూడా తప్పేం లేదు కానీ కాపీ కొట్టని విషయాలు కొన్ని ఉంటాయి చూసారా వీడు 500 ఇచ్చాడు వాడు 1,000 ఇవ్వడం వీడు 1,000 ఇచ్చాడు చెప్పండి నేనేమంటున్నా అంటే ఇందాక బండారు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ
ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నావని చెప్పారు. నిజంగా వారితో నేను ఏకీభవిస్తున్నాను. మనం సంక్షేమ రాజ్యంలో ఉన్నాం. మన అందరం కూడా సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత ఏర్పాటు చేయాలి. అర్హులైన వాళ్ళందరూ కూడా భద్రత చేయాలి. దురదృష్టవశ ఈ దేశంలో రాజకీయాల వల్ల అనర్హులందరూ కూడా చాలా మంది ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు అనర్హులకు 100 మందికి ఉన్నాయి, 1000 మందికి ఉన్నాయి. అదేవిధంగా అనర్హులకి ఇళ్లు ఇస్తున్నారు, అనర్హులకి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలిగిన వాళ్ళు కూడా, కుటుంబం బాగుండే వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ విషయంలో మనం అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి నిజమైన పేదలకి నిజంగా సోషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నానమ్మా. నేను అందుకనే చెప్తున్నాను. బండారు శ్రీనివాసరావు గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. వాటితో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ చేరేటట్టు మనం చూడవలసిన బాధ్యత. అందుకనే ప్రధానమంత్రి ఈ రోజు దేశంలో 85% మందికి సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కోసం అన్ని రకాలుగా వారు ప్రయత్నిస్తున్నారు. ఇది అందరికీ అర్హులకే చేరాలా. రైట్. సో ఓవరాల్ గా ఈ రోజు తిరుపతి ఎన్నికల శంఖారావంలో జగన్ మాట్లాడిన దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడిన గెస్టులు కానీ లేకపోతే ఎనలిస్టులు కానీ చెప్తుంది ప్రజల సంక్షేమం